హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఎగ్ దమ్ బిర్యానీ చేయడం చాలా తేలిక, టైం కూడా టేకెన్ పట్టదు. నాకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నాకు గుర్తుకొచ్చేదే ఈ ఎగ్ దమ్ బిర్యానీ. మా వారికి లంచ్ బాక్స్లో ఈ ఎగ్ దమ్ బిర్యానీ చాలాసార్లు చేసి పంపించాను. నాకు అంత టైం కూడా పట్టదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఏమీ లేదండి, ఒక గిన్నెలో ఎగ్స్ తీసుకొని వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. ఎగ్స్ ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, టమాటాలు, పచ్చిమిర్చి ఇవి వేసి కొంచెం మిక్సీ పట్టగానే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఎగ్స్ ఉడికి ఉంటాయి కదా, అవి చల్లటి వాటర్లో వేసి పెంకు తీసి తర్వాత వాటి మీద ఫోర్క్తో కూర్చోండి, ఎందుకంటే ఆయిల్లో వేపేటప్పుడు అవి పేలకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఎగ్స్ వేసి ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ అదే బాండీలో వేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసి బాగా వేగనీయండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మసాలా బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేసి వేగిన తర్వాత ఎగ్స్ వేసి కొంచెం పెరుగు కూడా వేయండి. వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవీని తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు పొయ్యి మీద మనం నానబెట్టిన బియ్యంని పెట్టి 70% బాగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అనేది వడగట్టండి. ఈలోపు ఒక గిన్నె పెట్టి దాంట్లో మనము 70% ఉడికించిన రైస్ను ఒక లేయర్గా వేసి మనము ఉడకబెట్టిన ఎగ్ మసాలా ఉంది కదా అది కూడా వేసి మళ్ళీ బియ్యాన్ని ఇంకొక లేయర్గా వేసేసి మనము స్ట్రెయిన్ చేసాం కదా బియ్యం ఉడికిన వాటర్ని దాని మీద వేయండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసేసుకొని మూత పెట్టి ఒక్క 20 నిమిషాలు స్లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసేయండి. ఇంకా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఎన్నో ప్రయత్నాలు చేయగా ఇది మంచిగా కుదిరిందండి. ఈ టైప్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, లైక్ చేశారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మీరు చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.